పూర్వము ఇవి నులక మంచాలు అనేవాళ్ళు. ఆ మంచాలను దారంతోనూ ఏపెనారతోనూ కలబంద నారతోనూ ఇలా మొత్తం దారము నులకల్లి వీటిని రకరకాలైనటువంటి డిజైన్లలో అల్లేవారు. దీన్ని విసనకర్ర అల్లకము అంటారంట. ఇదిగో అల్లినైనా ఈయన ఎన్ని రకాలైనటువంటి అల్లికలో ఈ మంచాలతో అల్లుతాడు ఈయన. ఈయన పేరు అయ్యా, మీ పేరు చెప్పండి అయ్యా. పోలయ్య గారు. కాబట్టి ఇప్పటికీ కూడా సజీవంగా మన పురాతన గ్రామాలలో ఇట్లా అల్లే వాళ్ళు ఉన్నారంటే సజీవంగా ఇది కొందరికి నేర్చుకుంటే కానీ అబ్బేది కాదు. ఎంత చక్కగా అల్లారో చూడండి, ఎంత బాగుందో. అలాగే ఇంకొక మంచం ఉందట, చూద్దాం. చూడు ఎన్ని రకాలుగా అల్లుతారు. ప్రస్తుతము గుడ్డ పేలికలు దారాలతో అల్లుతారు, ప్లాస్టిక్ దారాలతో అల్లుతారు. చూడు, ఇది కాళ్ళ కట్ట అంటారు. ఇలా ఇప్పటికీ కూడా ఈ మంచాలు వాడుతున్నారంటే ఎంత చక్కగా. ఇవేమో బిల్లు చెక్కల రేగి కర్రతో అద్భుతమైనటువంటి మంచాలు మనము షాపులలో వేలు పెట్టి కొన్నటువంటి దానికంటే కూడా ఇది మన్నిక ఎక్కువ. ఇదేమి పుచ్చుబట్టదు, విరిగిపోదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎంతకాలమైనా కూడా. కనీసము ఒక తరం కూడా పోనటువంటి మంచాలు ఇవి ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నాయంటే ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఉండటం వల్లనే ఇది జరుగుతూ ఉండే. చాలా అద్భుతంగా లేదండి. ఇంకా ఎన్నెన్ని రకాలు ఉంటాయి వీటిల్లో. చాటల్లకము, విసనకర్ర అల్లకము, పద్మవ్యూహము, ఇంకా రకరకాల డిజైన్లు అన్నీ అల్లుతారు మీరు. మరి ఇట్లనే దీన్ని కూడా నేర్చుకోవచ్చు కదా మీరు. దాంతో అల్లితే ఆటోమేటిక్గా మీరు ఇక్కడే అల్లిచ్చేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు కదా. మళ్ళా కనిపించిండ్రా? ఓహో. సో వాటిని కూడా అల్లుతారు మీరు. సో ఇట్లా ఎవరన్నా కానీ మంచం అల్లియాలంటే ఇది ఎంత పడుతుంది డబ్బులు? అది నులక ఎక్కడ తెచ్చుకున్నారు? అంటే నులక బజార్లో దొరుకుతుంది అన్నమాట. ఎన్ని కేజీలు పడుతుంది? 4 కేజీలు. 3.5 ఉంటుంది సరే. మంచము, ఈ మంచము తయారు చేయడానికి ఎక్కడ చేస్తారు? మంచం 3,000 పడింది చేసిన దానికి. 43,000 4,000 పడినా కూడా అదొక అద్భుతంగా ఉంటుంది కదా. ఒక దుప్పటి వేసుకొని పడుకున్నా కూడా ఆనందంగా ఉంటుంది. 40 సంవత్సరాలు 4,000 పెట్టినటువంటి ఒక ఇదికి 40 సంవత్సరాల వరకు గిట్టంగా ఉంటుందంటే ఎంత సుఖమైనటువంటి సౌకర్యమైనటువంటి మంచి ఆరోగ్యం అది. కాబట్టి ఇంకా కూడా ఇలాంటివి ఎంతోమందికి తెలియజెప్పాల్సిన పని ఉంది. ఇలా ఎంతమంది ఎక్కడెక్కడ వెళుతున్నారో వాళ్ళు కూడా ఇట్లా ఫోటోల ద్వారా వీడియోల ద్వారా పెట్టండి.